హలో అమ్మ, ఫస్ట్ నుంచి వినండి. మనము ఈరోజు చదువుకుంటున్న పాఠం వచ్చి కౌన్ కౌన్ అనే లెసన్ అన్నమాట. సరే, కౌన్ అనే లెసన్ ఎలాంటి లెసన్ అంటే ఇది ఒక కవిత లాగా ఉంటుంది. కౌన్. మరి కౌన్ అంటే ఎవరు? ఎవరు మనకు కౌన్ మీన్స్ హిందీలో కౌన్ అంటే ఎవరు. ఇక్కడ ఎవరు అనేది ఇప్పుడు మనము ఈ లెసన్ లో తెలుసుకుందాము. మరి కౌన్ పాఠ కా విधा क्या है అంటే కౌన్ పాఠ కా విधा है కవిత. కవిత లాగా ఉంటుందన్నమాట లెసన్ ఇది. ఈ లెసన్ మనకు ఒక పోయం లాగా ఉంటుందంట. సరే, ఈ లెసన్ లో మనము వెళ్ళడానికి ముందు అక్కడ మనకు చిత్రంలో సోచో బోలో ఉంది చూడండి. సోచో బోలో. సోచో బోలో అంటే ఆలోచించండి, చెప్పండి. సోచో బోలో మనకు అక్కడ పిక్చర్ లో లడక, లడికి, పేడు, తర్వాత పహాడ్, ఇప్పుడు మనము కింద క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్స్ చూసి ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ మనము చెప్పుదాం, ఆలోచించి చెప్పాలన్నమాట. సరే, ఫస్ట్ క్వశ్చన్ నేను చదువుతాను చూడండి. చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహా హై. చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహా హై. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పారు కదా నాకు. చిత్రమే లड़की, एक लड़का, लड़की, एक लड़का, पक्षी, लड़का, पक्षी, लड़की, पक्षी, इंद्रधनुष, इंद्रधनुष, नदियाँ, पेड़, सूरज, सूरज ఆది दिखाई దే రహే హై కదా. ఇంకా మొదలగునవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ హలో, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వే క్యా కర్ రహే హై. వే క్యా కర్ రహే హై. అక్కడ లడకా లడికి ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? లడకా లడికి, లడకా లడికి క్యా కర్ రహే హై. ఆలోచిస్తున్నారు. వే కల్పనా కర్ రహే హై. కల్పనా కర్ రహే అంటే ఏదో ఇమాజినేషన్ చేస్తుంటారనమాట. ఏదో ఆలోచించుకుంటూ ఇమాజినేషన్ అంటే కల్పించుకుంటున్నారు. ఏవి? ఈ అమ్మాయి ఏమో అక్కడ పహాడు, తర్వాత సూరజు, నదియా, తర్వాత పేడు, వీటి గురించి ఆలోచిస్తుంది. ఈ లడకా ఏమో దేని గురించి ఆలోచిస్తున్నాడు? లడకా ఇంద్రధనుష్, పక్షి, పేడ్, నదియా, పహాడ్ వీటి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కల్పన కర్ రహా హై. కల్పన అంటే ఇమాజినేషన్ చేసుకుంటున్నారు, అంటే కల్పించుకుంటున్నారు అన్నమాట. సరే, థర్డ్ క్వశ్చన్ చూడండి. వే క్యా సోచ్ రహే హోంగే. వే క్యా సోచ్ రహే హోంగే. సరే, ఇమాజినేషన్ చేసుకుంటున్నారు కదా, మరి ఇమాజినేషన్ లో వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు? ఆ ఇద్దరు ఏమి ఆలోచిస్తున్నారు? సరే, ఇప్పుడు లడకా ఏం ఆలోచిస్తున్నారో నేను చెప్తాను, వినండి. లడకా शाम के बारे में और लड़की सूर्योदय के बारे में सोच रहे होंगे. ఇక్కడ చూడండి అమ్మా, ఎంత బాగా ఇచ్చారు ఆన్సర్. వాళ్ళు ఏమిచ్చారంటే లడకా షామ్ కే బారేమే. లడకా ఇక్కడ సాయంత్రం సాయంత్రం అయినప్పుడు మనకు మన క్లైమేట్ ఎలా ఉంటుంది దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. మరి లడికి దేని గురించి ఆలోచిస్తుంది? సూర్యోదయ్ కే బారేమే సోచ్ రహే హోంగి. సూర్యోదయ్ కే బారేమే అంటే సూర్యోదయం అయ్యే టైంలో మన క్లైమేట్ ఎలా ఉంటుంది అనేది లడికి ఆలోచిస్తుంది కదా. సరే, ఇప్పుడు ఆన్సర్ మనం హిందీలో చెప్పుకుందాము. లడకా షామ్ కే బారే మే और लड़की सूर्योदय के बारे में सोच रहे होंगे. లడకా వచ్చి దేని గురించి ఆలోచిస్తున్నాడు? లడకా షామ్ కే బారే మే. షామ్ మీన్ సాయంత్రం. షామ్ కే బారే మే సాయంత్రం వేళ ఎలా ఉంటుందో దాని గురించి ఆలోచిస్తున్నాడు. అలాగే లడికి సూర్యోదయ్ కే బారే మే. సూర్యోదయ్ అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు. సూర్యోదయ్ కే బారే మే అక్కడ సూర్యుడు ఉదయిస్తున్నాడు చూడండి. మరి సూర్యుడు అక్కడ పహాడ్ దగ్గర ఉదయిస్తూ ఉంటే మనకు ఎలా ఉంటుంది క్లైమేట్, ఆ సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది, ఆ సీన్ ఎలా ఉంటుంది అనేది ఈ అమ్మాయి ఆలోచిస్తూ ఉందన్నమాట. సరే, ఇప్పుడు మనకు సోచో బోలోలో క్వశ్చన్స్ అర్థమైనాయి కదమ్మా అందరికి. ఇప్పుడు సోచో బోలో అయిపోయిన తర్వాత కౌన్ అనే లెసన్ ఒక కవిత లాంటిది అని మనం తెలుసుకున్నాం కదా. మరి కౌన్ అనే లెసన్ కవిత అయినప్పుడు ఆ కవిత రాసిన పోయెట్ గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా, ఆ కవి గురించి. కవికే బారేమే
देखना होगा. సరే కవి ఎలా ఎవరు కవి ఇక్కడ అనేది మనము बाल स्वरूप చూసుకున్నట్లయితే राही बाल स्वरूप राही. कवि का नाम है बाल स्वरूप बाल स्वरूप राही. राही ये कौन कविता का कवि कौन है? कौन कविता का कवि कौन है? బాల్ స్వరూప్ రాహి. అదే కదా నేను హిందీలో అడిగారు అనమాట క్వశ్చన్ అంతే. కౌన్ కవితా కా కవి కౌన్ హై? బాల్ రాహి టైం అన్నమాట. జన్మకాల్ 1936. 1936. హిందీలో 1936 ని ఏమంటారు? 1936 ఏమంటారమ్మా? సరే, ఇప్పుడు రచనాయే అంటే ఆయన రాసిన రచనలు అన్నమాట. ఆయన ఏమేమి రచనలు రాశారో చూద్దాం. సూరజ్ కా రథ్ ఆది. అతడు రాసిన ఒక రచన పేరేం పేరు? సూరజ్ కా రథ్. सूरज का रथ అంటే అదొక రచన అన్నమాట. అతను రాసిన ఒక రచన పేరు. బాల్ స్వరూప్ రాహి కే రచనాయే కే బారే మే బతాయియే అంటే మనం ఏం చెప్పాలి? సూరజ్ కా రథ్ ఆది లిఖా హై అంటే ఇంకా చాలా రాశారు, కానీ మనము ఒక రచన గురించి మాత్రమే ఇచ్చారు కాబట్టి దాని గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ పురస్కార్. మరి పురస్కార్ అంటే అతనికి వచ్చిన అవార్డ్స్ అన్నమాట. అతనికి ఏమేమి అవార్డ్స్ వచ్చాయి అంటే కై బాల్ సాహిత్య పురస్కార్, బాల్ సాహిత్య అంటే చిన్న పిల్లల గురించి చాలా రచనలు చేశారన్నమాట. ఈయన చిన్న పిల్లల గురించి కవితలు రాయడము, చిన్న పిల్లల గురించి కొన్ని రచనలు చేయడము, కొన్ని కథలు రాయడము, ఇవన్నీ చేశాడు కాబట్టి ఇతనికి కొన్ని బాల్ సాహిత్య పురస్కార్, చిన్న పిల్లల కోసం ఇన్ని కవితలు, ఈ రచనలు, కహానీలు అన్ని రాశాడు కాబట్టి అతనికి కొన్ని పురస్కారాలు వచ్చాయన్నమాట. బాల్ సాహిత్య పురస్కారాలు కూడా వచ్చాయి. ఇది మనకు కవి గురించి అన్నమాట. కవికే బారేమే. సరే, కవికే బారేమే బతాయియే అంటే कवि का नाम है बाल स्वरूप राही और उनका जीवन काल है 1936 और उनकी रचनाएं हैं सूरज का रथ आदि और उनको मिले पुरस्कार है कई बाल साहित्य पुरस्कार. बाल साहित्य చెప్పండమ్మా. బాల్ సాహిత్య పురస్కార్. ఇది మనకు కవి గురించి. సరే, కౌన్ కవితా కా కవి కౌన్ హై? ఆన్సర్ చెప్పండి. కౌన్ కవితా కా కవి కౌన్ హై? बाल स्वरूप राही. उनका जीवन काल बताइए. 1936 అంటే 1936. वेरी गुड. 1936. उनके रचनाएं के बारे में बताइए. सूरज का रथ आदि. उनको मिले पुरस्कार के बारे में बोलिए. कई बाल साहित्य पुरस्कार. बाल रा కాదు, సాహిత్య పురస్కార్. అతనికి వచ్చిన కొన్ని అవార్డ్స్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనము కవితలోకి వెళ్దాం. కవిత గురించి మనకు ఏమిచ్చారో చూద్దాం. ఫస్ట్ నేను కవిత గురించి చదువుతాను, చూడండి. ఫస్ట్ పేరా చదువుతాను. अगर ना होता चांद रात में हमको दिशा दिखाता कौन? अरे हमको दिशा दिखाता कौन? మరి ఇంకో చదువుతాను చూడమ్మా. अगर ना होता सूरज दिन को सोने सा चमकाता कौन? अगर ना होता सूरज दिन को सोने सा चमकाता कौन? ఇక్కడ కౌన్ అంటే ఎవరు అన్నప్పుడు మనకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇచ్చారు చూడండి కదా.
పెద్ద క్వశ్చన్ మార్క్ ఇచ్చారు లెసన్ లో. పేజీ నెంబర్ ఎంతమ్మది? పేజీ నెంబర్ 21 చూడండి. 20 అయిపోతానే 21 కదా పక్కది. సరే సరే, కౌన్ అనే లెసన్ కి మనకు ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఆ క్వశ్చన్ మార్క్ లో ఏమేమి ఇచ్చారు చూడండి. పిక్చర్ లో కొన్ని మనకు పిక్చర్స్ ఇచ్చారు. ఆ క్వశ్చన్ మార్క్ లోనే ఏమిచ్చారు? మనం ఫస్ట్ పిక్చర్ చూసుకున్నట్లయితే పేడు, తర్వాత పక్షి, తర్వాత సూర్యోదయ్ గురించి ఇచ్చారు, దాని తర్వాత నది గురించి ఇచ్చారు, దాని తర్వాత చాంద్ గురించి, దాని తర్వాత పేడు, దాని పక్కన నది, దాని తర్వాత పెద్ద ఇంద్రధనుషు, దాని తర్వాత కొండల్లో నుంచి మనకు నది వస్తోంది కదా, దాని తర్వాత కింద మనకు ఫ్లవర్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు వీటి గురించి అంతా మనము తెలుసుకుందాం ఈ కవితలో. మరి కవితలో ఫస్ట్ పేరా నేను చదివాను కదా. మరి ఫస్ట్ పేరాలో వాళ్ళు ఏమనకు చెప్పారు? అగర్ నా హోతా చాంద్ రాత్ మే హమ్కో దిశా దిఖాతా కౌన్. అగర్ నా హోతా చాంద్ అంటే మనకు చంద్రుడు లేకపోతే, చాంద్ అంటే చంద్రుడు, చంద్రుడు లేకపోతే, రాత్ మే అంటే రాత్రి సమయంలో, హమ్కో దిశా దిఖాతా కౌన్ మనకు దారి చూపించే వాళ్ళు ఎవరు కదా. చందమామ లేకపోతే నైట్ టైమ్స్ మనకు చాలా చీకటిగా ఉంటుంది. ఎక్కడైనా మనం వెళ్ళేటప్పుడు మనకు దారి సరిగ్గా కనిపించదు. అందుకోసమే మనకు చందమామ ఉండాలి, వెన్నెల ఇస్తాడు కదా. నైట్ టైమ్స్ లైటింగ్ రావాలంటే మనకి ఏం కావాలి? చాంద్ అవసరం. మరి అగర్ నా హోతా చాంద్ చంద్రుడు లేకపోతే, రాత్ మే రాత్ అంటే రాత్రి వేళ, రాత్ మే హమ్కో దిశా దిఖాతా కౌన్ మనకు దిశ అంటే దారి, దారి చూపించే వాళ్ళు ఎవరు? ఎవరు ఉండరు కదా దారి చూపించే వాళ్ళు చంద్రుడు లేకపోతే. కాబట్టి మనకు చంద్రుడు ఇంపార్టెంటే కదా, అవునా కాదా? ఇప్పుడు నెక్స్ట్ లైన్ చూడండి. అగర్ నా హోతా సూరజ్, అగర్ నా హోతా సూరజ్, సూరజ్ అంటే సన్, సన్. దిన్ కో సోనే సా చమ్కాతా కౌన్, దిన్ కో, దిన్ అంటే పగటి పూట అన్నమాట, పగలు, మార్నింగ్ టైమ్స్. మార్నింగ్ టైమ్స్ మనకు సోనేసా చమ్కాతా కౌన్ అంటే బంగారం లాగా మెరిసే వాళ్ళు ఎవరు? ఇప్పుడు సూర్యుడిని మనము మార్నింగ్ టైమ్స్ చూస్తే మెరుస్తూ ఉంటాడు కదా సూర్యుడు, అవునా కాదా? మనం చూడలేమన్నమాట ఆ మెరుపుని, అలా మెరుస్తూ ఉంటాడు ఎప్పుడు సూర్యుడు. మరి అలాంటి సూర్యుడు మెరిసే మనకు ఇక్కడ ఏమిచ్చారు? అగర్ నా హోతా సూరజ్, సూరజ్ లేకపోతే, దిన్కో సోనేసా చమ్కాతా కౌన్ మనకు పగటి పూట బంగారం లాగా మెరిసే వాళ్ళు ఎవరు? సోనా, సోనా అంటే ఏమమ్మా? గోల్డ్, సోనా అంటే గోల్డ్ కదా, సోనా అంటే ఏమమ్మా? గోల్డ్. సరే, ఇప్పుడు ఫస్ట్ పేరా అర్థమైంది కదా మీకు అందరికి? ఫస్ట్ పేరాలో ఏమిచ్చారు? అగర్ నా హోతా చాంద్ రాత్ మే హమ్కో దిశా దిఖాతా కౌన్ చంద్రుడు లేకపోతే రాత్రి పూట మనకు దారి చూపించే వాళ్ళు ఎవరు? నెక్స్ట్ లైన్ చూడండి. అగర్ నా హోతా సూరజ్ దిన్కో సోనేసా చమ్కాతా కౌన్, అగర్ నా హోతా సూరజ్ దిన్కో సోనేసా చమ్కాతా కౌన్, అగర్ నా హోతా సూరజ్ చూడండమ్మా, అగర్ నా హోతా సూరజ్ దిన్కో సోనేసా చమ్కాతా కౌన్ మనకు సూరజ్ లేకపోతే బంగారం లాగా మెరిచే వాళ్ళు ఎవరు? పగటిపూట ఎవరు ఉండరు అనమాట. అది మనకు ఫస్ట్ పేరా. ఇప్పుడు సెకండ్ పేరా గురించి చూద్దాం. అగర్ నా హోతీ నిర్మల్ నదియా, అగర్ నా హోతీ నిర్మల్ నదియా, నిర్మల్ నదియా అంటే ఏమమ్మా? నిర్మల్ నదియా, నిర్మలమైన అంటే పొల్యూషన్ లేని, క్లీన్ గా ఉన్న, బాగా విశాలంగా ఉన్న నదియా. నదియా మీన్స్ రివర్స్, నదియా మీన్స్ రివర్స్, మీన్స్ రివర్స్, నదియా మీన్స్ రివర్స్. మా అర్చన వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అర్చన డిస్టర్బెన్స్ వస్తుంది, అన్మ్యూట్ చేసుకోమ్మా అర్చన. ఇప్పుడు వినండి. అగర్ నా హోతీ నిర్మల్ నదియా జగ్ की प्यास बुझाता कौन, अगर ना होती निर्मल नदियाँ, అగర్ నా హోతీ నిర్మల్ నదియా. సరే, నిర్మల్ నదియా అంటే విశాలమైన నదులు లేకపోతే, జగ్ కి ప్యాస్, జగ్ అంటే
జగ్ అంటే ఏమి మనకు ప్రపంచం. జగ్కి ప్యాస్, ప్రపంచం మొత్తం దాహం తీర్చే వాళ్ళు ఎవరు? ప్యాస్ బుఝానా అంటే దాహాన్ని తీర్చడం అన్నమాట. జగ్కి ప్యాస్ బుఝాతా కౌన్? జగ్కి ప్యాస్ బుఝాతా కౌన్? మా చైతుశ్రీ అన్మ్యూట్ చేసుకోమ్మా. చైతుశ్రీ అన్మ్యూట్ చేసుకో. जग की प्यास बुझाता कौन? अगर ना होती निर्मल नदियां, अगर ना होती निर्मल नदियां, విశాలమైన నదులు లేకపోతే జగకి ప్యాస్ బుఝాతా కౌన్? ప్రపంచం యొక్క దాహాన్ని తీర్చేది ఎవరు అని ఇక్కడ మనకు కవి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనము నెక్స్ట్ లైన్ చూసుకున్నట్లయితే అక్కడ మా వసంత అన్మ్యూట్ చేసుకోమ్మా. వసంత అన్మ్యూట్ చేసుకోమ్మా. ఇప్పుడు నెక్స్ట్ అగర్ నా హోతే పర్వత్ మీఠే झरने భలా బహాతా కౌన్? అగర్ నా హోతే పర్వత్, పర్వత్ అంటే కొండలు. పర్వత్ అంటే ఏమమ్మా? మౌంటైన్స్, కొండలు. అగర్ నా హోతే పర్వత్ మీఠే झरने భలా బహాతా కౌన్? మీఠే झरने, झरने మీన్స్ జలపాతాలు అన్నమాట. వాటర్ ఫాల్స్ పై నుంచి పడుతుంటాయి కదా, అలాంటి వాటర్ ఫాల్స్. అగర్ నా హోతే పర్వత్, అగర్ నా హోతే పర్వత్, పర్వతాలు లేకపోతే మనకేం జరుగుతుంది? మీ అగర్ నా హోతే పర్వత్ మీఠే झरने భలా బహాతా కౌన్? మంచి మంచి వాటర్ ఫాల్స్ మనకు ఎవరేస్తారు? కొండలపై నుంచి కదా మనకు వాటర్ ఫాల్స్ అన్ని వచ్చేటివి. అలాంటి వాటర్ ఫాల్స్ మనకు ఎలా వస్తాయి? రాలేవు. కాబట్టి మనకు పర్వతాలు కూడా చాలా అవసరము. సెకండ్ పేరా చూసుకోండి అమ్మ ఒకసారి. సెకండ్ పేరాలో మనకు ఏమిచ్చారు? అగర్ నా హోతి నిర్మల్ నదియా, నిర్మల్ నదియా విశాలమైన నదులు, రివర్స్ లేకపోతే జగ్కి ప్యాస్ బుఝాతా కౌన్? జగ్ మీన్స్ వరల్డ్, ప్రపంచం. ప్రపంచం యొక్క ప్యాస్, ప్యాస్ అంటే దాహం అన్నమాట. ప్యాస్ అంటే ఏమమ్మా? దాహం. సరే, జగ్కి ప్యాస్ బుఝాతా కౌన్? మన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి యొక్క దాహాన్ని తీర్చేది ఎవరు? ఎవరిక్కడ? నదియా, రివర్సే కదా మన దాహాన్ని తీరుస్తున్నాయి. అందులో మనకు ఫ్రెష్ వాటర్ ఉంటాయి కాబట్టి మనము అలాంటి నీళ్ళే తాగుతాము. కాబట్టి నదియా జగ్కి ప్యాస్ బుఝాతే హై, మన ప్రపంచంలో ఉన్న అందరి యొక్క దాహాన్ని తీర్చేటివి నదులు. నెక్స్ట్ అగర్ నా హోతే పర్వత్, పర్వత్ మీన్స్ కొండలు, మౌంటైన్స్. పర్వతాలు లేకపోతే మీఠే झरने భలా బహాతా కౌన్? మంచి మంచి వాటర్ ఫాల్స్ మనకు ఎక్కడి నుంచి వస్తాయి? బహానా, బహానా అంటే ప్రవహించడం. వాటర్ ఫాల్స్ మనకు ఉండవన్నమాట. కాబట్టి మనకు పర్వతాలు కూడా, పర్వత్ కూడా చాలా అవసరం. భలా ఫిర్ హరియాలి ఫైలాతా కౌన్? మరి మన ప్రపంచం మొత్తం గ్రీన్ గా, హరియాలి మీన్స్ గ్రీనరీ, హరియాలి అంటే గ్రీనరీ, గ్రీనరీ హరియాలి ఫైలాతా కౌన్? హరియాలి మనకు ఎలా వస్తుంది? మనకు పేడ్ అనేటివి చాలా అవసరం. అగర్ నా హోతే ఫూల్ బతావో ఖిల్ ఖిల్ కర్ ముస్కాతా కౌన్? అగర్ నా హోతే ఫూల్, ఫూల్ మీన్స్ ఫ్లవర్స్, ఫ్లవర్స్ లేకపోతే ఖిల్ ఖిల్ కర్ ముస్కాతా కౌన్? ఖిల్ ఖిల్ అంటే వికసించడం. ఎవరు వికసిస్తారు మనకు? ఎవరు వికసించలేరు, పూలే వికసిస్తాయి అన్నమాట. అగర్ నా హోతే పేడ్, ఫస్ట్ నుంచి చూసుకోండి అమ్మా ఆ పేరా. అగర్ నా హోతే పేడ్, పేడ్ అనేటివి వృక్షాలు. వృక్షాలు లేకపోతే హరియాలి అంటే గ్రీనరీ, మనకు అంటే నవ్వడం అన్నమాట. ముస్కురానా మీన్స్ నవ్వడం. మరి బాగా మనకు వికసిస్తూ ఆ సీన్ మనకు బాగా కనిపిస్తుంది కదా, వికసిస్తూ నవ్వుతూ కనిపిస్తాయి అన్నమాట పూలు. అలా వికసిస్తూ నవ్వుతూ ఉన్న పూలు మనకు ఉండవన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ పేరా చూసుకోండి. అగర్ నా హోతే బాదల్, బాదల్, బాదల్ అంటే క్లౌడ్స్. బాదల్ మీన్స్ క్లౌడ్స్. నభ్ మే ఇంద్రధనుష్ రచ్ పాతా కౌన్? నభ్ మే, నభ్ అంటే ఆకాశం, స్కై. అగర్ నా హోతే బాదల్, క్లౌడ్సే లేకపోతే నభ్ మే ఆకాశంలో ఇంద్రధనుష్ ఎవరు వేస్తారు? ఎవరు వేయలేరు. క్లౌడ్స్ ఉంటేనే మనకు ఇంద్రధనుష్ అనేది కనిపిస్తుంది. అగర్ ఎవ్వరు
చెప్పలేరు. మేమిద్దరం డిస్కస్ చేసుకొని ఇన్ని క్వశ్చన్స్ మీకు మేము తయారు చేసి చెప్పాము. మరి వాళ్ళు ఏ క్వశ్చన్స్ చెప్పారు మనకు? ఫస్ట్ చూడండమ్మా, ఫస్ట్ నుంచి కవిత చదువుతాను. ఆ ఇద్దరు లడకా లడికి కొన్ని క్వశ్చన్స్ వేసి వాళ్ళ యొక్క మనసులో ఇమాజినేషన్ చేసుకొని మనకు చెప్తున్నారన్నమాట. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏమి? అగర్ నా హోతా చాంద్ రాత్ మే హమ్కో దిశా దిఖాతా కౌన్? రాత్రి టైంలో చంద్రుడు లేకపోతే మనకు ఎవరు దారి చూపిస్తారు? ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏమి వాళ్ళు ఇమాజినేషన్ చేసుకుంటున్నారు? అగర్ నా హోతా సూరజ్ దిన్కో సోనేసా చమ్కాతా కౌన్? ఒకవేళ సూర్యుడు లేకపోతే పగటి పూట మార్నింగ్ టైమ్స్ లో బంగారంలా థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. అగర్ నా హోతే పర్వత్ మీఠే ఝర్నే భలా బహాతా కౌన్? పర్వతాలు లేకపోతే మనకు వాటర్ ఫాల్స్, ఝర్నే అంటే వాటర్ ఫాల్స్, ఎవరు మనకు వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేస్తారు? మనకు వాటర్ ఫాల్స్ తయారు కావన్నమాట. మనకు పర్వతాలు కంపల్సరీ ఉండాలి, మౌంటైన్స్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఇది మనకు క్వశ్చన్ అన్నమాట. పర్వతాలు లేకపోతే వాటర్ ఫాల్స్ ఎలా వస్తాయి? ఇది ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. అగర్ నా హోతే పేడ్ భలా ఫిర్ హరియాలి ఫైలాతా కోన్? మన ప్రపంచంలో వృక్షాలు లేకపోతే, చెట్లు లేకపోతే మనకు పచ్చదనం అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎలా వ్యాపిస్తుంది? ఉండదు కదా. బతావో ఖిల్ ఖిల్ కర్ ముస్కాతా కౌన్? మనకు పువ్వులు అనేటివి లేకపోతే, మన ప్రపంచంలో మన అర్త్ పైన ఫ్లవర్స్ అనేటివి లేకపోతే ఎవరు మనకు వికసిస్తూ నవ్వుతూ కనిపిస్తారు? ఎవరు కనిపించరన్నమాట. పూలే అలా మనకు కనిపిస్తాయి. పూలు లేకపోతే ఇది జరగదు అనేది సిక్స్త్ క్వశ్చన్. ఇప్పుడు సెవెంత్ క్వశ్చన్ చూడండి. అగర్ నా హోతే బాదల్, బాదల్ మీన్స్ క్లౌడ్స్. అగర్ నా హోతే బాదల్ నభ్ మే ఇంద్రధనుష్ రచ్ పాతా కౌన్? మనకు బాదల్ క్లౌడ్స్ లేకపోతే ఆకాశంలో ఇంద్రధనుష్ రెయిన్బో ఎవరు ఏర్పాటు చేస్తారు? ఇంద్రధనుష్ అక్కడ రావాలంటే మనకు ఆకాశంలో క్లౌడ్స్ అనేటివి ఉండాలి. మరి పోతే తో బోలో ఏ సబ్ ప్రశ్న ఉఠాతా కౌన్? మరి చెప్పండి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఎవరు రైస్ చేస్తారు? మేమిద్దరం మాట్లాడుకొని మేమిద్దరమే ఈ క్వశ్చన్స్ రైస్ చేసుకుంటున్నాము. దీనికి ఆన్సర్స్ వాళ్ళే చెప్పుకుంటున్నారు, క్వశ్చన్స్ వాళ్ళే చెప్పుకుంటున్నారు అనమాట, ఆ ఇద్దరు పిల్లలు. ఇది మనకు ఏమమ్మా? కవిత, కౌన్ అనే కవిత. మరి కౌన్ అనే కవిత యొక్క కవి కౌన్ హై? కవి కౌన్ హై? कौन कविता का कवि कौन है? చెప్పండమ్మా, కౌన్ కవిత కా కవి కౌన్ హై? పేరు చెప్పండి, కవి పేరు చెప్పండి. कौन कविता का कवि कौन है? పేరు చెప్పండమ్మా. కవి కా నామ్ బతావో. వస్తుందా చైతుశ్రీ? వినిపిస్తుందమ్మా? చైతుశ్రీ వినిపిస్తుందా? హలో అర్చన. మిస్ అర్చన వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది మేడం. ఇప్పుడు వినిపిస్తుందా? ఇక్కడ మనకు కౌన్ కవిత కా కవి కౌన్ హై? ఆన్సర్ చెప్పండమ్మా. బాల్ స్వరూప్ రాహి. బాల్ స్వరూప్ రాహి. బాల్ స్వరూప్ రాహి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని నేను మీనింగ్స్ చెప్తాను చూడండి. చాంద్, చాంద్ అంటే ఏమమ్మా? చాంద్ చెప్పండమ్మా. చాంద్ అంటే మౌంటైన్స్. నెక్స్ట్ పేడ్ మీన్స్ పేడ్ మీన్స్ ట్రీస్. నెక్స్ట్ హరియాలి, హరియాలి మీన్స్ గ్రీన్నెస్.
గ్రీన్నెస్ నెక్స్ట్ ఖిల్ఖిలానా అంటే బ్లూమింగ్, వికసించడం అన్నమాట. వికసించడం. షైనింగ్. పూలు వికసిస్తాయి కదమ్మా, బ్లూమింగ్ అంటే వికసించడం. ముస్కానా మీన్స్ లాఫింగ్. నెక్స్ట్ ఇంద్రధనుష్ మీన్స్ రెయిన్బో. నభ్ అంటే స్కై. ఆకాశం అన్నమాట. స్కై అంటే ఆకాశం. అర్థమైంది కదమ్మా లెసన్? ఎస్ మేడం. లెసన్ అర్థమైంది కదా అందరికి? అర్థమైంది మేడం. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఇక్కడ కొన్ని గ్రామర్ పాయింట్స్ ఉన్నాయి, చూద్దాం మనము. ఇక్కడ గ్రామర్ పాయింట్స్ లో మనకు ఇక్కడ కింద ఇంకొకటి కవిత చూడమ్మా. పేజ్ నెంబర్ 22 తీయండి. పేజ్ నెంబర్ 22. नीचे दी गई कविता की पंक्तियां पढ़ो. అక్కడ కిందకు కవిత యొక్క లైన్స్ ఇచ్చారు, దానిని మనం